హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి రాజుల మిక్స్డ్ పులావ్ అండి. నాటుకోడి అండ్ షింప్ కలిపి చేసా. టేస్ట్ అయితే అదోస్ అండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఫీల్ ఉంటది. ముందుగా వాష్ చేసిన షింప్ లో వచ్చి పసుపు, ఉప్పు, కారం వేయండి. కారం కొంచెం ఎక్కువ తీసుకోండి. వాటర్ అంతా ఆవిరయ్యేదాకా కుక్ చేయాలి. ఈ షింప్ ని పక్కన పెట్టుకుని నాటుకోడి కోసం ఈ మసాలా చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ యాడ్ చేయండి. అందులోనే కారం, మసాలా పౌడర్ యాడ్ చేసి పేస్ట్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఆనియన్ పేస్ట్ ఉంది కదా పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ అది కూడా యాడ్ చేయండి. ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసి బాగా కలపండి. సువాసన పోయేదాకా కలుపుకొని తర్వాత నాటుకోడి వాష్ చేసింది వేయండి. నాటుకోడి వచ్చి నేను 1 kg తీసుకున్నానండి. నాటుకోడి ఎలా కుక్ చేస్తున్నావు సేమ్ అదే ప్రాసెస్ లో మటన్ కూడా కుక్ చేసి యాడ్ చేయొచ్చు ఈ పులావ్ కి. రెండిటితో పాటు మటన్ కూడా నేను చేస్తే మీకు ఇంకా లెందీగా అనిపిస్తుంది. బాగా మిక్స్ చేయండి ఈ చికెన్ ని మసాలాలకు పట్టేలాగా. నార్మల్ మూత పెట్టండి, ప్రెషర్ పెట్టకండి. మీరు బాయిలర్ చికెన్ కూడా తీసుకోవచ్చు, బట్ నాటుకోడి పులావ్ కి చాలా బాగుంటుంది. ఈ పులావ్ ఇలానే చేయాలని లేదండి. మీ ఇంట్లో లెఫ్ట్ ఓవర్ చికెన్ కర్రీ ఉండింది అనుకోండి, దాంతో కూడా చేసుకోవచ్చు. గ్రేవీని పక్క నుంచి ఓన్లీ ముక్కలు పులావ్లో యాడ్ చేసి చేయొచ్చు. ఈ నాటుకోడిలో 1 cup ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేయండి. ఈ లోపు ఒక సీక్రెట్ మసాలా చూద్దాం. ఈ జార్లో గసగసాలు, సోంపు, జాపత్రి, అనాస పువ్వు, యాలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అన్ని మిక్సీ చేసి పౌడర్ లా చేయండి. దాంట్లోనే అల్లం, వెల్లుల్లి కూడా వేయండి. ఇవి మెత్తగా నలిగిన తర్వాత జీడిపప్పు, టమాటో యాడ్ చేయండి. 1/1 మిక్సీ చేసుకుంటే మెత్తగా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసి అది కూడా మిక్సీ చేసి పక్కన పెట్టండి. పులావ్ చేయడానికి కొంచెం పెద్ద హండీ లాంటిది తీసుకోండి. దాంట్లో నెయ్యి, నూనె యాడ్ చేయండి. మసాలా దినుసులు కూడా యాడ్ చేయండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. జీడిపప్పు కూడా వేసి కొంచెం వేయించండి. ఎక్కువ వేయించకండి, మరి తర్వాత నల్లగా అయిపోద్ది. నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న అయినా పర్లేదు. హోల్ ఆనియన్ ఉంటుంది కదండి, షాలెట్స్ అవైనా ఓకే. ఈ ఫ్రై అయ్యాక రైస్ యాడ్ చేయండి. సోనా మసూర్ అయినా పర్లేదు, చిట్టి ముత్యాలు అయినా పర్వాలేదు. నా దగ్గర చిట్టి ముత్యాలు లేవు, అందుకని సోనా మసూర్ తీసుకున్నానండి. రైస్ ని వాష్ చేయకూడదండి. తడి తగిలితే మెత్తబడిపోతుంది. మీకు పులావ్ అంతా మెత్తగా అయిపోతుంది, అందుకని వాష్ చేయరు. 4 cups ఆఫ్ రైస్ తీసుకున్నానండి, అంటే అరౌండ్ 1 kg ఆఫ్ రైస్. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్, పసుపు కూడా యాడ్ చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. మన నాటుకోడి అయిపోయింది, పక్కన ఉంచండి, అప్పుడే యాడ్ చేయొద్దు. గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలపండి. 1/1 యాడ్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలండి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడనివ్వకండి. 20 minutes వరకు ఇలా కలపండి. ఈ కలపడంలోనే ఆ రుచి అండి ఆ రైస్ కి. ఇప్పుడు సీక్రెట్ మసాలాని కూడా యాడ్ చేసి బాగా రైస్ కి పట్టేలా బాగా కలపండి. ఈ మసాలా మస్ట్ అండి, ఇది ఉంటేనే పులావ్ చేయండి. రైస్ బాగా ఫ్రై అయిన తర్వాత మీకు కలర్ చేంజ్ అవుతుంది, మంచిగా వేగిన వాసన కూడా వస్తుంది. అప్పుడు షింప్ యాడ్ చేయండి, కుక్ చేసింది. పక్కన పెట్టుకున్న నాటుకోడి కూడా యాడ్ చేసి బాగా కలపండి. ముక్క వేడకుండా మంచిగా అన్ని కంబైండ్ అయ్యేలా కలపండి. నా వీడియో కొంచెం లెందీగా అనిపిస్తే ఐఎమ్ సారీ అండి. మీకు వివరంగా చెప్పాలని ఇంటెన్షన్ తో పిన్ టు పిన్ చెప్తున్నానండి. 4 cups ఆఫ్ రైస్ కి 10 cups ఆఫ్ హాట్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ ని బాయిల్ చేసేటప్పుడు మీకు నచ్చితే మసాలా సామాన్లు వేయొచ్చండి, లేకపోతే లేదు, ఇట్స్ ఆప్షనల్. సాల్ట్ యాడ్ చేసి టేస్ట్ చూడండి, ఇదే అసలైన ఘట్టం. ఏదైనా మీకు సరిపోనట్టు అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోండి. లెమన్ స్క్వీజ్ చేయండి, బాగా కలపండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 20 minutes కుక్ అవనియండి. 1 cup ఆఫ్ రైస్ కి 2.5 cups వాటర్ ఎందుకు వేసామంటే రైస్ బాగా వేయించాం కదండి, సో అది హార్డ్ అవుతుంది, అందుకని వాటర్ ఎక్కువ పడుతుంది. ఇంకా కొంచెం చెమ్మ ఉంది, అందుకని ఒక 5 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసా. తర్వాత స్టవ్ ఆపేసి అలా ఉంచేసేయండి. ఒక 15 minutes తర్వాత సర్వ్ చేసుకోండి. టెంప్టింగ్ గా ఉంది కదా, ఇంకెందుకు లేటు, ట్రై చేయండి. ఎంజాయ్.